ఐడి యాక్టివేషన్ చేయడం ఎట్లా అనేది చూద్దాం. సో ప్రజెంట్ స్టేజ్ అయితే ఈ ఐడి ఇన్యాక్టివ్, ఇంకా యాక్టివేషన్ కాలేదు. సో ఇప్పుడు మనం యాక్టివేషన్ అనేది చేద్దాం. ఆల్రెడీ ఫండ్ అనేది గ్రీన్ వాలెట్లో ఉంది. సిల్వర్ ప్యాక్ కావాల్సిన 5500 రూపీస్. సో దీన్ని ఎట్లా యాక్టివేషన్ అనేది చూద్దామండి. మై వాలెట్లోకి వచ్చి టాప్అప్ మెంబర్ అని క్లిక్ చేయగానే తన యూజర్ ఐడి వస్తుంది. దాని తర్వాత ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్ ప్యాకా సిల్వర్ ప్యాకా సెలెక్ట్ చేసాం. దాని తర్వాత ఐడి తాలూకు పాస్వర్డ్ ఎంటర్ చేసాం. ఎంటర్ చేసి సేవ్ డీటెయిల్స్ కొట్టామండి. సో ఐడి యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ MRR 369. ఈ ఐడి యాక్టివేషన్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఇన్వాయిస్ అనేదాన్ని తీయడం కూడా చూద్దాం. షాపింగ్లోకి వచ్చి మై ఆర్డర్ హిస్టరీ క్లిక్ చేయగానే ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ప్రోడక్ట్ అని ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ బై షిప్పింగా ఆర్ కలెక్ట్ ఫ్రమ్ స్టోర్ అని చూపిస్తాడు. కలెక్ట్ ఫ్రమ్ స్టోర్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ నో కొట్టాం. ఇన్వాయిస్ వచ్చేసిందండి. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఐడి యాక్టివేషను అండ్ ఇన్వాయిస్ తీసే విధానం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఐడి కనుక చూస్తే యాక్టివేషన్ అని చూపిస్తుంది. సో ఆల్రెడీ సిల్వర్ ప్యాక్లో ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఐడి యాక్టివేషన్ ప్రాసెస్ అండ్ ఇన్వాయిస్ తీసే విధానం. థ్యాంక్ యూ.